పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని, 5 నుండి 14 సంవత్సరాల లోపు బడిడి పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. చట్టం ఈరోజు ప్రపంచ కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ స్లమ్ ఏరియాలో వారి సంస్థ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల గాంధీనగర్ విద్యార్థుల చేత వాడవాడల విద్యార్థుల చేత తీయడం జరిగింది. ఈ సందర్భంగా బడీడు పిల్లలు బడిలో ఉండాలి. ఎవరు కూడా ఈ ప్రాంతంలో బడీడు పిల్లల్లో వేరే కర్మాగారాల్లో కానీ ఇతర పనులలో కానీ పని చేయించడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే మేము వెంటనే స్పందించి అలాంటి ఎవరైతే తల్లిదండ్రులను మెప్పించి కౌన్సిలింగ్ చేసి ఆ విద్యార్థులను తప్పకుండా బడిలో చేర్పించుకోవడానికి మేము నిరంతర కృషి చేస్తూనే ఉన్నాము. తప్పకుండా ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకువచ్చినట్టయితే తప్పకుండా మారి సంస్థ ఆధ్వర్యంలో వారిని మేము పంపించి తప్పకుండా వాళ్ళను బడిలో చేర్చుకుంటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. అట్లే మాకు స్థానికంగా ఉన్నటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు, వారు కూడా మాకు స్థానికంగా సహకరించి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సార్ మేము వాళ్ళను తీసుకువస్తామని చెప్పారు. అట్లే తప్పకుండా ఈ గాంధీనగర్లో ఎవరు కూడా బయట బడీడు పిల్లలు లేకుండా చేయడమే ఈ యొక్క మా విద్యా సంస్థ యొక్క లక్ష్యం, మారి సంస్థ యొక్క ఆశయం. కాబట్టి తప్పకుండా మేము ఈ నిరంతరంగా ఈ యొక్క బడిబాట కార్యక్రమం రేపటి నుంచి 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉన్నది. కాబట్టి ఆ రోజులలో కూడా మేము బడీడు పిల్లలను తప్పకుండా బడిలో చేర్చుకున్నందుకు అందరి స్థానిక పెద్దల సహకారంతో తీసుకొని 30వ వార్డులో ఉన్నటువంటి విద్యార్థులు వారు ఇంతకుముందే చెప్పారు. సార్ ఇంకా కూడా మాకు విద్యార్థులు ఎవరు లేకుండా గాంధీనగర్ను ఒక క్లీన్ అండ్ గ్రీన్ లెవెల్లో అన్ని రకాలుగా అన్ని రంగాలల్లో ముందుకు తీసుకుపోవాలన్నటువంటి దృష్టి ఉందని వారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క బడిబాట కార్యక్రమం అట్లే ఇవాళ అంతర్జాతీయ కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత స్థానికంగా అందరితోటి మేము ఈ విధంగా ర్యాలీ తీసుకున్నందుకు